హాయ్ ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ దెన్గరి వ్లాగ్స్. ఈరోజు మరో రెసిపీతో స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక రకమైన పిండి తడుపుకుంటే మనకు 4 రకాల స్నాక్స్ చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా ఈజీగా. దానికి గాను ముందుగా ఇక్కడ నేను పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను. పొట్టు తీసిన పప్పు ఉండాలండి దీనికి. ఒక 2 కప్పుల పప్పు, ఒక 7 అవర్స్, మినిమం ఒక 4 అవర్స్ అన్నా నానాలండి పప్పు. ఇలా నేను ఈ విధంగా 2 కప్పుల పప్పు తీసుకొని శుభ్రం చేసుకొని నానబెట్టుకుంటున్నాను. చెప్పాను కదండి, మినిమం 4 అవర్స్ అన్నా నానాలని. అందుకని చెప్పేసి నేను ఇది కడిగి నానబెట్టేసి తర్వాత ఈ విధంగా మిక్సీ వేసుకుంటున్నాను. చాలా స్మూత్ పేస్ట్, ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీనికి వాటర్ ఎక్కువగా వేయద్దు, అలా అని మరీ దోసపిండిలా కాకుండా కాస్త గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నేను ఈ విధంగా మిక్సీ జార్లో నుంచి పిండి తీసిపెట్టి ఏమేమి అవసరమో అన్నీ ఈ విధంగా సెట్ చేసుకున్నాను. వామ, దీనికి కసూరి మేతి, మైదా, ఇంకేంటి నెయ్యి, సాల్ట్, కారము, పసుపు, ఉప్మా రవ్వ అండ్ మధ్యలో ఏంటంటే పెసరపప్పు పేస్ట్ ఇందాక నేను తీసి పెట్టుకున్నాను కదా, అదనమాట. సో ముందుగా ఆ పెసరపప్పు పేస్ట్ని ఈ విధంగా ఒక పాత్రలోకి తీసుకోవాలి. అది పేస్ట్ చెప్పాను కదండి, చాలా ఫైన్ పేస్ట్ ఉండాలి, దాంతోనే మనకు టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక 2 కప్పుల పెసరపప్పుకు 1 కప్పు రవ్వ వేసుకుంటున్నాను నేను. ఇది సన్నది ఉప్మా రవ్వ మన దగ్గర ఉండేది, నార్మల్ యాజ్ యూజువల్ అదే రవ్వ వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇందులోకి నేను జీలకర్ర వేసుకుంటున్నాను. అది 1 స్పూన్ వరకు అయితే సరిపోతుంది. ఇదే ప్లేస్లో మనము వామ కూడా వేసుకోవచ్చు, వామ అయినా జీలకర్ర అయినా. తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను, ఒక చిన్న పించ్ ఆఫ్ ఇంగువ, సాల్ట్, అందులోకి సరిపడా మొత్తం ఒకేసారి వేసుకోవాలండి. తర్వాత ఏంటంటే కారం తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే పచ్చికారం కూడా వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు, అందుకని నేను ఈ విధంగా ఎర్రకారం వేస్తున్నాను. దీన్ని ఇంకో కసూరి మేతి కాస్త తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి దీంట్లో. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. స్నాక్స్ మామూలుగా అందరు చేసుకునేది, కాకపోతే కాస్త డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా చివరిలో పసుపు వేసానండి. పసుపు వేసిన తర్వాత ఈ విధంగా నెయ్యి బౌల్లోకి తీసుకొని అందులో 1 కప్పు 1 స్పూను మైదా వేసేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనము మొత్తం కలిపి చపాతీలాగా చేసిన తర్వాత దానికి కోటింగ్ వేయడానికి అనమాట, మధ్యలో లేయర్కి కోటింగ్ వేయడానికి. ఇది చిన్న టిప్ అండి, ఈజీగా ఎవరికైనా వేరే చపాతీస్ చేసుకునేప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, ఫాలో అవ్వండి. లాస్ట్కి ఏంటంటే ఇక్కడ మైదా వేసుకుంటున్నాను నేను. సరిపడా మైదా పిండి వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ అస్సలు వాడొద్దు దీనికి, జస్ట్ 1 స్పూన్ ఆయిల్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండి అంతా మనకు చపాతీ పిండి మాదిరిగా వచ్చేదాకా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా టైట్గా చపాతీ పిండి మాదిరిగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని మనము ఏదైనా ఒక పాత్రతో ఇలా క్లోజ్ చేసి ఉంచాలండి, ఎయిర్ గాలి తగలకుండా ఉంచుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒక చిన్న సైజ్ చపాతీ అవసరం ఉన్నంత పిండి తీసుకొని ఈ విధంగా మనం చపాతీలాగా చేసుకోవాలండి. కొంచెం మందంగానే చేసుకోవాలి, మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా. తర్వాత మనము ఇందాక ఏదైతే మైదా నెయ్యి కలిపి పెట్టుకున్నామో ఆ కోటింగ్ అనేది దీనికి మంచిగా రాసేసి ఈ విధంగా పొడిపిండి వేసి ఇలా ఫ్లోట్ చేయాలండి, ఫ్లిప్ చేయాలి సన్నము స్మూత్గా. అయితే చపాతీ మాత్రం చాలా సన్నంగా చేయాలండి, ఎంత సన్నం చేస్తే అన్ని లేయర్స్గా వస్తుంది. ఇది మనకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు, ఇలాగే చేయాలని ఏం లేదు, కాకపోతే నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత చిన్న బాల్స్ లాగా ఫామ్ అవుతుందండి, వాటిని తీసి మరలా చిన్నగా చపాతీ లాగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైమండ్ షేప్లో చేశానండి, కట్ చేసి. నెక్స్ట్ ఇంకొక చపాతీ వచ్చేసి నేను ఇక్కడ ఒక చిన్న క్యాప్ సహాయంతో కాజు షేప్ చేస్తున్నానండి. చెప్పాను కదా, ఎవరికి నచ్చిన షేప్ వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఈ విధంగా పాత్ర పెట్టేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఏంటంటే ఫస్ట్ హైలో పెట్టాలండి స్టవ్. ఆయిల్ హైలో పెట్టిన తర్వాత వేడెక్కాక మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టాలి.
అలా సిమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలండి. అలా కాల్చుకుంటేనే లేయర్స్గా చక్కగా వస్తాయి. లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను డైమండ్ షేప్లో చేసిన వాటిని కాల్చుకుంటున్నానండి. ఈ విధంగా పొంగిన తర్వాత మంచి కలర్ వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఇందాక నేను కాజు షేప్ అని చెప్పాను కదండి, చందమామ ఆకారంలో. నెక్స్ట్ వాటిని ఫ్రై చేస్తున్నాను నేను. స్టవ్ మాత్రము సిమ్లోనే ఉండాలండి. ఇవి కాల్చడానికి కాస్త టైం పడుతుంది, కాకపోతే ఓపికతో చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీటిని నేను ఇక్కడ స్టార్టింగ్లో ఏ షేప్ అయితే చేశానో అది కాల్చుకుంటున్నానండి. ఇక్కడ 4 వెరైటీస్ చేశాను నేను. అందుకని నేను వీడియో కాస్త ఫార్వర్డ్ చేశాను, లెంతీగా అవుతుందని చెప్పేసి. ఈ విధంగా అన్ని రకాల వెరైటీస్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకోవాలండి. అంతే, వేడివేడిగా స్నాక్ ఐటెం రెడీ అయిపోతుందండి. ఇలా చేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు. మైదా చాలా తక్కువగా వాడతామండి. మీరు పిల్లలకి ఎప్పుడైనా మైదాతో చేయాల్సిన స్నాక్స్ ఏవైనా ఉంటే ఈ విధంగా పెసరపప్పుతో చేసి చూడండి. చాలా టేస్టీగా, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా చక్కగా ఉంటాయండి. చూపిస్తున్నాను కదా ఇక్కడ, ఇంకో ఈ విధంగా విరిగిపోతూ ఉంటాయి నలిపితే. ఇది కాజు షేప్లో చేశానండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైమండ్ షేప్లో చేశాను. తర్వాత ఇంకోటి, వీటిని జస్ట్ స్నాక్స్ రూపంలోనే కాకుండా టీలో తింటే ఇంకా చాలా బాగుంటుందండి. మనకు సకినాలు, అప్పలు ఆ విధంగా తినడం అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి వీటిని టీలో తింటే ఎలాంటి టేస్ట్ ఉంటుందనేది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, ట్రై చేయండి. చాలా చక్కగా ఉంటాయి. ఇవి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. నేను వీటిని అన్నిటినీ ఒక గ్లాస్ జార్లో వేసేసి భద్రపరుస్తున్నాను. 1 మంత్ అయితే చాలా ఈజీగా ఉండిపోతాయండి. ఎటైనా జర్నీకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం కానీ, పిల్లలకి హాస్టల్లో ఉన్న వాళ్ళకి కట్టేయడానికి కానీ, పండగలప్పుడు చేసుకోవడానికి ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.